बीआरएस के वर्किंग सदर व रुकन असम्बली KTR ने इल्ज़ाम लगाया कि वज़ीर आला रेवंत रेड्डी ने ट्रस्ट इन्वेस्टमेंट कंपनी को 170 करोड़ रुपए की रिश्वत दी है और RBI की हिदायत की खिलाफ वर्जी की है। उन्होंने कहा कि रेवंत रेड्डी ने अदालत के फैसले के बाद HCU की ज़मीन तेलंगाना इंडस्ट्रियल इंफ्रास्ट्रक्चर कॉरपोरेशन को मुंतकिल की, लेकिन इसका रिकॉर्ड में इंदराज नहीं करवाया गया। KTR ने मज़ीद इल्ज़ाम लगाया कि जाली ज़मीन की कीमत दिखाकर 10,000 करोड़ रुपए का फ्रॉड किया गया। RBI గైడ్లైన్స్ ను కూడా తుంగలో దొక్కారు. ఎట్లా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. వాళ్ళు సరే దాని కమిషన్ అంటారు, నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమనే అంటున్నా. ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని ముంగట పెట్టారు. బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము TGIACకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. అయినప్పటికీ తనకు చెందని భూమి, మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీదన్నట్టు లెక్క. ఇప్పుడు HCU కూడా అదే అంటున్నారు కదా, HCUకి ల్యాండే లేదు, HCU ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకు అంటుంది? ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది. జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ, మనకు ఒక ఇల్లో ఫ్లాట్ ఉందనుకోండి, లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి, దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు తనఖా పెట్టి. జనరల్గా ప్రాసెస్ ఏముంటుంది? ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది, దాని యొక్క రిజిస్టర్డ్ వాల్యూ ఎంత, మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు, స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు, దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత. కాకపోతే జనరల్గా ఏముంటుంది, రిజిస్టర్డ్ వాల్యూకి జనరల్గా మార్కెట్ వాల్యూకి ఉండే కొంత అంతరం ఉంటుంది. ఆ మార్కెట్ వాల్యూ ఎంత, దాన్ని బేస్ చేసుకొని మీకు అల్టిమేట్గా లోను ఇస్తారు. ఎందుకంటే దాన్ని తనఖా పెట్టుకోనో లేకపోతే దాన్ని గ్యారంటీ కింద పెట్టుకొని మీకు ఇస్తారు. ఇక్కడ ఏం జరిగింది ఈ విషయంలో? मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।